వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా డాబా పైన ఉన్న టెర్రస్ గార్డెన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు డైలీ ప్రొడక్టివ్ రొటీన్ వ్లాగ్ అయితే లేదు. సో టెర్రస్ గార్డెన్ వ్లాగ్ అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కనకాంబరాల చెట్లతో అయితే స్టార్ట్ చేస్తాను. మంచిగా అనిపిస్తుంది చెట్లను చూసినప్పుడు, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. కనకాంబరాల చెట్ల పక్కకి పుదీనా అయితే పెట్టారు. యాక్చువల్లీ ఈ చెట్లు ఏంటో నాకు తెలీదు, బట్ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్లో నాకు షేర్ అయితే చేయండి. ఇవన్నీ పుదీనా టబ్స్ అండ్ ఇందులో ఇంకా రోజ్ ఫ్లవర్స్ చెట్లు కూడా ఉన్నాయి, అవి చూపిస్తా. హైబ్రిడ్ ఉంది, నాటు రోజ్ ఫ్లవర్స్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ పుదీనా. కొత్తిమీర చూసారు కదా, చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా. అండ్ ఇక్కడ మధ్యలో చూస్తున్నారా చిక్కుడు తీగ ఇది. అండ్ చూడండి చిన్నగా సన్నగా అలా వచ్చింది. అండ్ ఇందులో పాలకూర కొద్దిగా పెట్టారు. ఇది పొన్నగంటి అంట, నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. ఈ ఫస్ట్ టైం రూమ్కి వచ్చాకే చూడడం నేను దీన్ని. అండ్ ఇది బ్లాక్ వంకాయ, బ్లాక్ బ్రింజాల్ చెట్టు అండ్ లిల్లీ ఫ్లవర్ చెట్టు ఇది. అండ్ చూసారా ఇక్కడ వర్మీ కంపోస్ట్కి అన్ని ఇట్లా కిచెన్ వేస్టేజ్ అయితే అలా చేస్తున్నారు. అండ్ ఇది దానిమ్మ చెట్టు చూసారా, ఇవన్నీ మళ్ళీ వంకాయ చెట్లు. అండ్ కనకాంబరాల చెట్టు అండ్ స్ప్రింగ్ ఆనియన్ వచ్చింది చూడండి, ఆనియన్స్ పెట్టారు అక్కడ. స్ప్రింగ్ ఆనియన్ అయితే ఒకటి పెద్దగా వచ్చిన చెట్టు. అండ్ తెల్ల నంది వర్ధన అంటారు కదా, సో అది ఆ చెట్టు. అండ్ ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ కనకాంబరాలు, స్ప్రింగ్ ఆనియన్ చెప్పాను కదా, అది మళ్ళీ పెద్ద టబ్లో మళ్ళీ పొన్నగంటి ఆకే. అండ్ ఇది చుక్క కూర అంటారు కదా, అది ఈ గ్రో బ్యాగ్లో అయితే పెట్టారు. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్, సో అది కట్ చేసుకున్నారు ఆల్రెడీ. అండ్ లిల్లీ చెట్లు అండ్ ఇవంతా పుదీనే. మళ్ళీ ఈ టెర్రస్ గార్డెన్లో మీకు ఎక్కువగా చూడండి పుదీనే కనిపిస్తుంది ఎక్కువగా. సో దీన్ని పుదీనా పచ్చడి చేసుకుంటారు, రసం తాగుతారు ఇక్కడ ఈ ఫ్లాట్ వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇందులో కొంచెం పొన్నగంటి, అందులో కొంచెం లెమన్ గ్రాస్ వేసారు కొత్తగా మొన్న. మళ్ళీ ఇక్కడ మళ్ళీ లెమన్ గ్రాస్, పుదీనా, కలబంద, మళ్ళీ లెమన్ గ్రాస్, పుదీనా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చూస్తుంటేనే మైండ్ చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది చెట్లను పైకి వచ్చినప్పుడు, మార్నింగ్ చూడడానికి వచ్చినప్పుడు. అది లాస్ట్కి ఉంది వాము. ఇందులో మళ్ళీ పాలకూర అలికారు, సో అది కట్ చేసుకున్నారు ఆల్రెడీ కర్రీకి. అండ్ ఇందులో ఒక పాత టబ్లో బొప్పాయి చెట్టు అయితే పెట్టారు, అది చాలా పెద్దగా అవుతుంది, పైన అయితే పెట్టేశారు. ఇందులో చూడండి టమాటో చెట్లు, కొత్తిమీర. అండ్ ఇది నాటు గులాబీ, ఇవి మళ్ళీ టమాటోస్. చూడండి టమాటోస్ వచ్చాయి, 2 టమాటోస్ అయితే వచ్చాయి చూడండి. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ హైబ్రిడ్ గులాబీ, ఇది చూసారా బ్లాక్ టబ్లో ఉంది, మొన్న రీసెంట్గా వేశారు మల్లె చెట్టు. అండ్ ఇంకొకటి ఇది కాగడమల్లె చెట్టు అంటారు కదా, సో అది. అండ్ ఇదేమొచ్చేసి పింక్ కలర్ నందివర్ధన. అండ్ మళ్ళీ ఇక్కడ పుదీనా, ఇంకొకటేమో షోకేస్ ప్లాంట్. అండ్ ఇంకొక చెట్టు అదేంటో సంథింగ్ నాకు తెలీదు, అది ఎండిపోయింది కూడా. ఇది కూడా ఈ చెట్టు ఏమైనా తెలిస్తే కింద కమెంట్లో షేర్ చేయండి నాకు, ఇది కూడా తెలీదు. అండ్ ఇవి మళ్ళీ పుదీనా అండ్ పాలకూర, అందులో మళ్ళీ పుదీనా. దవనం అంటారు కదా, మంచి స్మెల్ వస్తుంది, పూలలో అల్లుతారు, సో అది. అండ్ ఇది వచ్చేసి కనకాంబరాలు, ఇవన్నీ కనకాంబరాలే, మళ్ళీ లైన్గా ఉంటాయి ఇక్కడ 3 టబ్స్లో కనకాంబరాలు. సో అప్పుడప్పుడు పూస్తాయి బాగానే మంచిగా, కాగడమల్లెలు అండ్ కనకాంబరాలు అల్లేస్తుంది కింద అక్కయ్య. ఇవి వచ్చేసి నావి మనీ ప్లాంట్స్, చాలా తీగలు వచ్చేస్తున్నాయని చెప్పి నేను పైన పెట్టేశాను. అండ్ ఇవి షోకేస్ ప్లాంట్స్ అంటారు కదా, అవి. ఇది షోకేస్ లీవ్ ప్లాంట్, సేమ్ యాస్టీజ్ అదే. ఈ పైన ఉన్నవన్నీ నావి చిన్నవి, జస్ట్ 4-5 ప్లాంట్స్ అంతే. చూడండి డాబా పైన ఇక్కడ మంచి పిజియన్స్ వచ్చాయి. ఈ సౌండ్ మార్నింగ్ లేసి ఇలా డాబా పైన వింటుంటే చాలా రిలాక్సింగ్ ఉంటుంది, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే. సో ఇక్కడ చూడండి బ్లాక్ బ్రింజాల్స్ 2 వచ్చాయి, చాలా బాగున్నాయి కదా చూస్తుంటే. సో చూస్తుంటేనే ఇది ఎప్పుడెప్పుడు గుత్తి వంకాయ మసాలా కర్రీ చేద్దామా అన్నట్టుగా ఉంది, బట్ ఇవి మనవి కాదు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఇక్కడ నేను మార్నింగ్ బ్రష్ వేస్తూ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. దట్స్ ద వ్లాగ్ టుడే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.